హలో గైస్, ఇవాళ రంగనాయకుల స్వామి టెంపుల్ కాడ ఉన్నాము. నెల్లూరు అనమాట, పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ని తల్పగిరి లేదా రంగనాయకుల స్వామి వారి టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాతనమైన టెంపుల్ ఇది. ఈ దేవాలయంలో విష్ణు రూపం కనిపిస్తుందండి మనందరికీ. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్న అనమాట. గోవింద స్వామి అలా పడుకున్నట్టు మనకి అవతారం కనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా పాత టెంపుల్ అండి, సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. పురాతనమైన టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. ఇది నెల్లూరులో ఫేమస్. పెన్నా బ్రిడ్జ్ కాడ అనుకొని ఉంటుంది. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓవరాల్గా ఒకసారి టెంపుల్ లుక్ చేసుకోండి, చాలా బాగుంది. పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది. లోపల కూడా రాళ్ళు కూడా చాలా పాత రాళ్ళు అండి. అంటే మన శ్రీశైలంలో చూసాం కదా, అలాగే అనిపించింది. చాలా పెద్ద పెద్ద రాళ్ళు వేసి కట్టేశారనమాట. పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ లోపల వ్యూ అండి ఇలా ఉంటుంది అనమాట. మనకి లోపలికి వెళ్ళే దారి ఇలా ఉంటుంది. టెంపుల్లో ఎక్కడ చూసినా ఆయన అవతారాలే కనిపిస్తున్నాయండి చుట్టూరు. ఇక్కడ స్వామివారికి హోమం ప్లేస్, కళ్యాణం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ విష్ణు అవతారాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. డెకరేషన్ అయితే అదిరిందండి. పువ్వులతో మొత్తం డెకరేషన్ చేసేసారు. ఈ గుడిలో చెప్పాను కదా, విష్ణు రూపాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ముగ్గులు కూడా చాలా చక్కగా వేసేసారు. ఒక్కొక్క పెద్ద ముగ్గులు అనమాట. ఇవాళ హోమం జరుగుతుంది కాబట్టి అరిటాకులు కూడా దోరణాలుగా కట్టేశారు. ఈ దేవాలయం క్రీస్తు పూర్వము ఉండేటప్పుడు పల్లవుల రాజులు కట్టించారండి. ఈ గుడి చక్కగా ఉంది. శిల్పాలు చూసారా ఎంత చక్కగా చెక్కారో. ఇక గుడి నుంచి బయటికి వెళ్తే చక్కటి వ్యూ కనిపిస్తుందండి. పెన్నా రివర్ అనమాట, పెన్నా నది. చాలా చక్కగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం, చాలా చక్కగా ఉంటుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చుట్టూరు చూడండి, ఒక పక్క ఆవులు ఉన్నాయి, కట్టేసి ఉన్నారు, గోశాలయం అన్నమాట. తర్వాత పెన్నా రివర్ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి, కాబట్టి విజిట్ చేయండి కంపల్సరీ. ఇదేమో పెన్నా బ్రిడ్జ్ అనమాట కనిపిస్తున్నది. ఇక్కడ రంగనాయక స్వామి వారిదండి. పక్కనే ఉంటుంది శ్రీదేవి భూదేవి అనమాట. వాళ్ళు సతీమణులు గోవింద స్వామికి. ఇక్కడ రంగనాయక స్వామి గుడిలో ఏటకి ఒకసారి, ఇయర్లీ ఒకసారి ఉత్సవాలు జరుపుతారండి. చాలా చక్కగా ఉంటుంది. కనిపించే పెన్నా నదిలో స్నానాలు కూడా చేస్తూ ఉంటారండి. స్నానాలు చేసి భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. చూశారు కదా ఎంత చక్కగా ఉందో పెన్నా బ్రిడ్జు. ఇది దీనిపైన ట్రైన్ వెళ్తూ ఉంటుందండి. చాలా చక్కగా ఉంది. విజయవాడలో మనకి కృష్ణా బ్యారేజ్ ఎలాగో ఇలా ఇక్కడ కూడా నెల్లూరులో ఇలాగే అండి. విజయవాడలో పోతే కృష్ణమ్మ నది, ఇక్కడ పోతే పెన్నా రివర్ అండి. అంతే అండి. చూడండి రవి చెట్టు ఎంత చక్కగా వచ్చిందో, పెద్ద చెట్టు అనమాట. ఇక్కడ చూసినట్టయితే 2 బంగారు తలుపులు కనిపిస్తూ ఉంటాయండి. శ్రీదేవి భూదేవిది అనమాట. ఇది చూడండి, శ్రీదేవి భూదేవిది. ఇక్కడే స్వామివారు సతీమణులు ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానండి. దూరం నుంచి ట్రైన్లో చూస్తూ ఉంటాను, కాకపోతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. చాలా చక్కగా ఉందండి. చూడండి మొత్తం రాళ్ళు, పురాతనమైన రాళ్ళు అనమాట చెక్కారు. సూపర్గా ఉంది. దేవుడు కనిపిస్తున్నారా మీకు? అంతగా జూమ్ చేయలేకపోతున్నాను, కాకపోతే చూడండి టెంపుల్లో మొత్తం రాళ్ళు, పిల్లర్స్ అనమాట. పురాణ
రాజుల కాలం నాటిది అండి ఈ గుడి. కాబట్టి స్టోన్స్ చూసారా ఎంత చక్కగా పిల్లర్స్ శ్రీశైలం లాగా అనిపిస్తుంది. చుట్టూరవుతే చూసేయండి చాలా పెయింటింగ్స్ వేసారు. ఎండబడకుండా పైన కూడా కప్పేశారండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వస్తే. పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. దేవుడు ఎక్కడ పట్టినా విష్ణు దేవుడు దర్శిస్తూ ఉంటారండి మనకి. ఈ గుడికి వచ్చిన వాళ్ళు రంగనాయ స్వామితో పాటు ఫస్ట్ రంగనాయ స్వామిని దర్శించుకొని తర్వాత శ్రీదేవి భూదేవిని దర్శించుకొని వెళ్ళాలంటండి. కనిపించేవన్నీ విష్ణు రూపాలండి. రాముడు, కృష్ణుడు, ఇంకా నరసింహస్వామి, వారాహి స్వామి అందరూ అన్నమాట రూపాలు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రూపం ఎత్తుతూ ఉంటారు దేవుళ్ళు. మనకి ఈ గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే విష్ణు రూపం కనిపిస్తుందండి. మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ వస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయండి. రాముడు, సీత కూడా, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. ఇవన్నీ రూపాలన్నమాట. కాబట్టి గుడిలో ఈ విధంగా పెడుతూ ఉంటారు విష్ణు రూపాలన్నమాట. ఈ గుడిలో విష్ణు ఒక స్వామి ఇలా పడుకొని ఉంటారండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. పురాతనమైన టెంపుల్, పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. అది కూడా గోల్డ్తో చెక్కారు. సూపర్ ఉంది కదా. ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. లైక్ ఛానల్ సైనింగ్ ఆఫ్. బాయ్.